మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చంద్రబాబు సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా వేధింపులకు దిగింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న విద్యార్థుల గురించి పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుకు పేదలంటే మహా చిరాకు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. వారికి ఏదైనా సాయం చేయాలంటే ఆయనకు అసలు ఏమాత్రం చేతులు రావటం లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వాటి ఫలితాలను రాష్ట్రంలోని విద్యార్థులు అందిపుచ్చుకున్నారు. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద కూడా ఎప్పటికప్పుడు ఫీజులు చెల్లిస్తుండటంతో ఏ కాలేజీ కూడా విద్యార్థులను ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. దీంతో విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ కు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులను వేధిస్తున్నాయి కాలేజీల యాజమాన్యాలు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం చెల్లించడం లేదని, విద్యార్థులే ఫీజులు చెల్లించాలని, లేకపోతే కాలేజీలకు రావద్దని ముఖం మీదే చెప్పేస్తున్నారు విద్యాసంస్థల నిర్వాహకులు. దీంతో ఫీజులు చెల్లించలేని పేద కుటుంబాల పిల్లలు చదువులు మానేసి వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా చంద్రబాబు సర్కారు అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయంగా ఏదైనా కోపం ఉంటే తమపై తీర్చుకోవాలే కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ హితవు పలికారు. అసలు విద్యకి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, తద్వారా ఈ దేశం ఏమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు చూసి ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 3వ తరగతి నుంచే ఒక విద్యార్థి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటం ఒక సమూలమైనటువంటి మార్పును తీసుకొచ్చి దాదాపు 18,000 కోట్ల రూపాయలు ప్రధానంగా ఒక విద్యా దీవెన విద్యా కానుక మీద ఆయన పెట్టినటువంటి ఖర్చు. దీన్ని ఎందుకో ఒక మనిషిని తొక్కినట్టుగా వ్యవస్థను తొక్కే విధానంలోకి ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయింది. ప్రస్తుతం పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక, విద్యాసంస్థల యాజమాన్యాలతో మాటలు పడలేక చదువుకు దూరం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాస్తవాలు ఇలా ఉండగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా అడ్డగోలు అబద్దాలతో నెపాన్ని బడ్జెట్ జగన్పై నెట్టే ప్రయత్నం చేశారు. జగన్ ప్రభుత్వం 6,500 కోట్లు బకాయిలు పెట్టిందని, ఆ బకాయిలు తీర్చడానికి తాము ఇబ్బందులు పడుతున్నామని పచ్చిగా అబద్దాలాడారు లోకేష్. నిజానికి 2024 జనవరి నుంచి మార్చి వరకు ఇవ్వాల్సిన 502 కోట్లను ఇవ్వనీయకుండా చంద్రబాబే అడ్డుకున్నారు. ఎన్నికలకు ముందు నిధులను పంపిణీ చేయబోయే టైంలో హైకోర్టుకు వెళ్లి మరీ నిధులను విడుదల చేయనీయకుండా చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడంపై విద్యార్థి లోకం మండిపడుతోంది. వెంటనే నిధులను విడుదల చేయకపోతే తాము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు 2015లో చంద్రబాబు ఇవ్వకుండా నిలిపివేసిన సుమారు 2,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిల్ని ప్రభుత్వం అధికారం చేపట్టాక 2022లో ఒకేసారి 4,500 కోట్లు రిలీజ్ చేసి పెద్ద మనసు చాటుకున్నాడు. ఈరోజు చంద్రబాబు అది చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నాడు. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైఎస్ జగన్ హయాంలో పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకుంటే కూడా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు సీఎంగా ఉండి కూడా ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలలోనూ అదే తీరుగా వ్యవహరించడంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు కాలేజీలను వదిలేసి వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునైనా కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని వారు కోరుతున్నారు.